గూగుల్తో ఏపీ సర్కార్ అయితే ఒక ఒప్పందం కుదుర్చుకుందండి. దీనివల్ల ఏపీలో విద్యార్థులకు చాలా మేలు జరగబోతా ఉంది. ఏఐ టెక్నాలజీ గురించి 5వ తరగతి నుంచి 10వ తరగతి నుంచి కూడా తెలుసుకునే దానికి ఛాన్స్ దొరికింది. నిన్న మొన్నటి దాకా మన ప్రభుత్వాలు కొట్లాడకుండా చూసాం, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అని. ఇంకొక 5 సంవత్సరాల తర్వాత తెలుగు ఇంగ్లీష్ ఏం ఉండదండి, అంతా కంప్యూటర్ కౌంటింగ్, ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ టెక్నాలజీ, గూగుల్. ఇది తప్పితే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అంటూ పెద్దగా ఏమీ ఉండవు తేడాలు. ఇప్పుడు మన ఏపీ ప్రభుత్వం ఆ విషయంలో ఎలా ముందుకు వెళ్తుందనే విషయం తెలుసుకుందాం. గూగుల్తో ఏపీ సర్కారు స్కూళ్లకు సంబంధించి ఏఐ టెక్నాలజీని పరిచయం చేయడం కోసం, ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక పలు అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటా ఉంది. వీటి ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు విద్యార్థులకు నైపుణ్య శిక్షణ కోసం కూడా తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తానండి. ఇందులో భాగంగా ఇవాళ గూగుల్తో మన విద్యా మంత్రి నారా లోకేష్ మరో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఏపీ విద్యార్థులకు అవకాశాలు అందించేలా ఈ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తా ఉన్నది. ఏఐ రంగంలో అధునాతన ఆవిష్కరణల కోసం ఏపీ ప్రభుత్వం గూగుల్ మధ్య ఇవాళ కీలక ఒప్పందం కుదిరింది. గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అండ్ గూగుల్ క్లౌడ్ ఇండియా ఎండి బిక్రమ్ సింగ్ బేడి, ఏపీ రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ సచివాలయంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీని ప్రకారం అంతర్జాతీయంగా ఏఐ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలు గూగుల్ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దీంతో పాటు స్టార్టప్లు, సాంప్రదాయ పరిశ్రమలు, చిన్న వ్యాపార సంస్థలకు అవసరమైన ఏఐ ఆధారిత సేవల కోసం శిక్షణ కార్యక్రమాలను నడుపుతోందండి. ఈ విషయంలో మనం ఒకటి ఇంటర్నల్ గా ఒకటి మ్యాటర్ చెప్పుకోవాలండి. ఈ గూగుల్ ఏఐ క్యాంపస్ అనేది అమరావతిలో రాబోతా ఉంది. దానికోసంగా భూమిని కూడా కేటాయించబోతున్నారు. అయితే ఈ గూగుల్ ఏఐ క్యాంపస్ 12 రాష్ట్రాలతో పోటీ పడి చివరికి ఏపీలో రాబోతోంది. దీనికి చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు చేసే కృషి ఫలితమని చెప్పుకోవాలి. అయితే ఐటీ అనే పేరు తెలియని రాష్ట్రాలు కూడా ఇవాళ దీనికోసం పోటీ పడ్డాయి. ఈ ఏఐ క్యాంపస్ కి చూడండి, ఏఐని నెగ్లెక్ట్ చేసిన రాష్ట్రాలన్నీ దేశంలో వెనకబడిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ కంటే ముందుగా ముంబై అంటే పూణే నగరం, తర్వాత బెంగళూరు ఐటీలో ముందంజలో ఉండగా తర్వాత తెలంగాణ వచ్చింది ఐటీలోకి. ఐటీ ఏ రాష్ట్రంలో అయితే బాగా బలంగా ఉందో ఆ రాష్ట్రాలన్నీ ఆర్థికంగా బలంగా ఉన్నాయని చెప్పుకోవాలి. అందువల్ల ముందుగానే చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు ఈ ఏఐ టెక్నాలజీ రాబోయే రోజుల్లో విపరీతమైనటువంటి మార్పులకు గురి కాబోతుంది, యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వబోతోందని తెలుసుకున్న తర్వాత ఇది ఆ ఏపీలో ఉండాలన్న ఉద్దేశంతో తీవ్ర కృషి చేశారు. ఆ కృషిలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఏఐ ఆధారిత వ్యవస్థలో ఆర్థిక వృద్ధి చెందడానికి అవసరమైన శిక్షణ వనరులను యువతకు అందించడం ద్వారా నైపుణ్యాభివృద్ధి ప్రోత్సహించడం, డిజిటల్ మౌలిక సదుపాయాలు అభివృద్ధికి సహకరించడం గూగుల్ ముఖ్య ఉద్దేశం. దీంతో పాటు ఏఐ రంగంలో ఆవిష్కరణలు, స్టార్టప్ ఎకో సిస్టమ్ ఏర్పాటుకు గూగుల్ సహకారాన్ని అందిస్తుంది. పాలనా వ్యవస్థలో ఏఐ వాడకం ద్వారా ప్రజలకు వేగంగా మెరుగైన సేవలు అందించాలన్న సీఎం చంద్రబాబు ఆలోచన విధానానికి అనుగుణంగా ఈ ఒప్పందం చేసుకుంటున్నామని గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ బిక్రమ్ సింగ్ బేడి, గూగుల్ మ్యాప్ ఇండియా జనరల్ మేనేజర్ లలిత రమణి తెలిపారు. ఈజ్ ఆఫ్ లివింగ్ తమ ప్రభుత్వ విధానమని విద్యా మంత్రి ఐటీ నారా లోకేష్ తెలిపారు. దైనందిక జీవితంలో ప్రజలు తమకు అవసరమైన వివిధ రకాల సర్టిఫికెట్లు, సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారికి అందుబాటులో ఉండే సెల్ ఫోన్ వంటి సాధన ఆయా సేవలను అందుబాటులోకి తేవాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. యువత ఏఐ ఆధారిత భవిష్యత్ అవకాశాలను కల్పించేందుకు గూగుల్ సంస్థ, ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం అయితే తెలుగు ప్రజలకు ఆనందమైన విషయమని చెప్పాలి. ఈ ఒప్పందంతో విద్యా నైపుణ్యాభివృద్ధి, విద్యార్థులు, డెవలపర్లకు ఏఐ ఆధారిత నైపుణ్యాల కోసం 10,000 మందికి గూగుల్ ఎసెన్షియల్ పేరుతో నైపుణ్య శిక్షణ కోర్సును అందిస్తారు. రోజువారీ జీవితంలో ఏఐని ఎలా వాడుకోవాలి, ఏఐ ద్వారా ఉత్పాదకత సామర్థ్యం పెంచడం, ఆదాయం పెంచడం వంటి విషయాల్లో కోర్సులు అంతర్భాగంగా ఉండబోతా ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిస్ట్, జనరేటివ్ ఏఐ వంటి రంగాల్లో గూగుల్ క్లౌడ్ సర్టిఫికెట్లు, స్కిల్స్ బ్యాడ్జీలను గూగుల్ ఇస్తుంది. ప్రభుత్వ ఏజెన్సీల కోసం స్కిల్లింగ్ ప్రోగ్రాంలు అందించడానికి గూగుల్ క్లౌడ్ అయితే బాగా సహకరిస్తుందని చెబుతున్నారు. కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, జనరల్ ఏఐ వంటి రంగాల్లో గూగుల్ క్లౌడ్ సర్టిఫికెట్లు, స్కిల్స్ బ్యాడ్జీలను
గూగుల్ ఇస్తుంది. ప్రభుత్వ ఏజెన్సీల కోసం స్కిల్లింగ్ ప్రోగ్రాంలు అందించడానికి గూగుల్ క్లౌడ్ బాగా సహకరిస్తుందండి. కంప్యూటర్ సైన్స్ విద్యకు పెరుగుతున్న డిమాండ్ను అనుగుణంగా ఫ్యాకల్టీ గూగుల్ సాంకేతికత మద్దతును ఇస్తుంది. స్కిల్లింగ్ ఇనిమిటేషన్లో గూగుల్ డెవలపర్ కమ్యూనికేషన్ ప్రోగ్రాంలను ఆండ్రాయిడ్ యాప్ స్కిల్లింగ్ డెవలప్మెంట్ ట్రైనింగ్లకు గూగుల్ ద్వారా యాక్సెస్ లభిస్తుంది. విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏఐ క్యాంపస్ కోసం ఎందుకు ప్రయత్నం చేస్తున్నారంటే రాబోయే తరాల్లో ఆర్టిఫిషియల్ టెక్నాలజీ, కంప్యూటర్, క్వాంటమ్ వ్యాలీ ఈ రెండే భవిష్యత్తుగా ఉండబోతాయి కాబట్టి ఆ రెండు ఆంధ్రప్రదేశ్లో చేజిక్కించుకోగలిగితే భవిష్యత్తులో ఉద్యోగాలకు ఏపీ వాసులకు కొరవ ఉండవన్న ఉద్దేశం మీద ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఇప్పటికే సక్సెస్ అయ్యారు. ఇంకా సక్సెస్ కావాలని కోరుకుంటాం. ఇది అమరావతిలో రావడం అనేది కూడా శుభసూచకం మనకు ఏపీకి. చూద్దాం మరి ఈ వీడియో మీద అమరావతి వాసులు, ఏపీ వాసులు ఏమని కామెంట్ చేస్తారో.